నుంచి కొలిస్తే ఈ మధ్యలో అంతా మిస్ అవుతుంది కదా. అదే కదా, ఇది సమస్య. ఇది కరెక్ట్ గా తెలిసిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. ఏది ఒరిజినల్ భూములు. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అంటే ఈ పాత తరాన్ని మనం వదిలేయడం వల్ల జరిగిన నాశనానికి చిన్న సజీవ సాక్ష్యం. ఒకసారి విజయవాడలో 1 టౌన్ వరదలు వచ్చి మునిగిపోయింది. మీకు భవానీపురం మునగడం సహజం, కృష్ణలంక మునగడం సహజం, ఎందుకు కృష్ణా నది ఉంటుంది కాబట్టి. 1 టౌన్లో నీళ్ళు ఏంటి చండాలంగా, అది కూడా ఒక పావు వంతు ఇళ్ళ దాకా వచ్చేసినాయి. అంటే నడుము లోతు నీళ్ళు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కృష్ణానది అటు రాదు. ఎట్లొచ్చింది? నేను అప్పుడు పడవలు వేసుకుని అప్పుడు ఎవరో రత్నబిందుని ఎవరో మేయర్ ఉండేవాళ్ళు, ఆవిడికి చెప్తే అసలు వాళ్ళు నేను వీడియో లైవ్ ఇచ్చేదాకా తెలియదు అక్కడ ఇట్ట వరదలు వచ్చినాయి అని. మామూలుగా ఏ కాలంలో పొంగినప్పుడు మోకాళ్ళ లోతుకి నీళ్లు రావడం ఇట్లాంటి సహజం. కానీ శాంతం ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళేంత ఎప్పుడూ రాలేదు. అప్పుడు ఏంటని వెరిఫై చేస్తే లష్కర్లు అంటాం కదా మనం, ఈ ఏది మన కాలవల దగ్గర గేట్లు ఎత్తడానికి లష్కర్ అనే పోస్ట్ ఉంటాయి. ఇది కార్పొరేషన్లో కూడా పోస్ట్ ఉంటుంది. అట్లాగా విజయవాడ 1 టౌన్లోని మురుగునీళ్ళు అందరూ అంతా కూడా రాజరాజేశ్వరిపేట వైపు నుంచి ఒక కెనాల్ ఉంది, దాంట్లో నుంచి అటు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి లష్కరు ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అతనికి ఇచ్చిన జీతం ఎంతో 3,000 4,000 ఇచ్చారు. అతను అటు నీళ్ళు వచ్చినప్పుడల్లా తరిమేసేవాడు, తీసేసేవాడు. వర్షాలు వచ్చినప్పుడు అటు వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే అతను మానేశాక వీళ్ళు పట్టించుకోవాలి, అక్కడ వేరే ఆల్టర్నేటివ్ పెట్టాల. ఆ రోజున మునిగిపోవడానికి కారణం ఏంటంటే గేట్లు ఎత్తాల్సిన టైంలో ఎత్తలేదు కాబట్టి, దాని కారణంగా వర్షం వచ్చింది, మునిగిపోయింది ఏరియా అంతా. అది కారణం ఏంటో తేల్చడానికి 1 రోజు పట్టింది.